మీరన్నట్లు ఎందుకంటే అమిత్ షాతో 2 గంటలు చర్చించేది ఏముంటుంది, ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడైతే బయటకు వచ్చి ఏం చెప్పారంటే త్రిభాషా సూత్రము డీలిమిటేషన్ పైన తమిళనాడుకు ఉన్నటువంటి కన్సర్న్స్ను చర్చించడానికి అమిత్ షాతో 2 గంటల పాటు సమావేశమయ్యారని. కానీ అందరికీ తెలుసు అది రాజకీయం. దాదాపు బీజేపీ ఏడీఎంకే పొత్తు ఖరారైంది. సో ఈ పొత్తుకు వాస్తవంగా అటు బీజేపీకి ఇటు ఏడీఎంకేకు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉండే. 2019 లోక్సభ ఎలక్షన్లో కలిసే పోటీ చేశాయి, 2021 ఎలక్షన్లో కూడా కలిసే పోటీ చేశాయి. సెప్టెంబర్ 2023 లోక్సభ ఎలక్షన్స్కు ముందు విడిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలుస్తున్నాయి, అసలు ఈ రిజర్వేషన్స్ ఏంటి అంటే, ఏడీఎంకేకి ఉండేటువంటి రిజర్వేషన్ ఏంటి అంటే, ఇక్కడ తాము బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ ముస్లిం ఓట్లు పోతాయి అనేది ఒక పెద్ద కన్సర్న్ ఉండే.